సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బాలుడు. అతని కళ్లలో మాత్రం అసాధారణ కలలు. పేరు ధోనీ. ఫుట్బాల్ గోల్కీపర్గా ఉన్న ధోనిని క్రికెట్ కోచ్ గమనించాడు. అప్పటినుంచి ఆట మారింది, లక్ష్యం మారలేదు. ధోని ఆఫీసులో కంప్యూటర్ ముందు అసంతృప్తిగా కూర్చున్నాడు. టేబుల్ మీద క్రికెట్ బ్యాట్ ఉంది. రైల్వే టికెట్ కండక్టర్గా పనిచేస్తూ అర్ధరాత్రి బస్సు ఎక్కి మైదానానికి వెళ్లేవాడు. కలల కోసం త్యాగం మొదలైంది. రైల్వే యూనిఫాంలో ఉన్న యువకుడు రాత్రి టికెట్లు కడుతున్నాడు. బ్యాగులో క్రికెట్ బ్యాట్ కనిపిస్తున్నది. యువజట్టుకు నాయకత్వం బాధ్యత తీసుకున్న ధోని. అందరి ఆశలకి తగ్గట్లుగా నిర్ణయాలు. అంతా అనుకోలేదు. కానీ ధోని నాయకత్వంలో టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుంది. అదే మొదటి ట్రోఫీ. సెమీఫైనల్, ఫైనల్. చివరకు ధోని 6 కొట్టి భారత్కు ప్రపంచ కప్ అందించాడు. ఒక రోజు ఏ శబ్దం లేకుండా ఒక ట్వీట్, ధోని రిటైర్ అయ్యాడు. కానీ అభిమానుల మనసుల్లో మాత్రం ఎప్పటికీ కెప్టెన్. కష్టపడి కలలు కంటే అవి నిజమవుతాయి అని ధోని చూపించాడు. అతని కథ అందరికీ స్ఫూర్తి.